చలో బాయ్ బాయ్ సికింద్రాబాద్. బాత్రూమ్ వాడకం జరిగింది. సుగంధాలు వెదజల్లుతున్నాయి. ట్రైన్లు బాగుపడతాయి కానీ బాత్రూమ్లు ఎప్పుడు బాగుపడతాయో తెలీదు. నీకేమేమి ఇచ్చిర్రు? రగ్గిచ్చిర్రా, దుప్పటిచ్చిర్రా, తలగాడిచ్చిర్రా? బాయ్ బాయ్ ఆగ్రా. రీల్స్ రీల్స్ అమ్మా, రీల్స్ కంటెంట్. అరే బాబరే జారి పెట్టరు. పరుగు 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 పరుగు. ఉరకండి అమ్మా ఉరకండి. మీరు ఎక్కండి సార్. వీఆర్ ఎట్ లూధియానా పంజాబ్. 2 దిబ్బ రొట్లు, పచ్చిమిర్చి, ఇంకా శనగల కూర. చాయ్ చాయ్ చాయ్లో చాయ్. గుడ్ మార్నింగ్. నైట్ ట్రైన్ లగేజ్ ప్యాక్ చేయించి ఆ తర్వాత బయట తినేసి శ్రీధర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. నా కో పార్ట్నర్ ఈ రైడ్లో. ఇక్కడ వచ్చి నైట్ అంతా స్పెండ్ చేసి ఇప్పుడు టైం బయలుదేరుతాం. 7:45 అయిపోయింది. 1 అవర్ టైం ఉంది. మాదాపూర్ టు సికింద్రాబాద్ వెళ్ళాలి. లాస్ట్ మూమెంట్ పరిగెత్తడం మాత్రం నాకు కామన్ అయిపోతుంది. ఈ ట్రిప్లో అది అవ్వకుండా చూసుకుందాం. లగేజ్ చూడండి, మ్యాక్సిమం ఎంత తక్కువ లగేజ్ అయితే అంత బెటర్ అని చెప్పి ట్రై చేసిన, కానీ అవి పెరుగుతూ వచ్చినాయి. ఇంకా ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం సికింద్రాబాద్కి. నమస్తే అందరికీ, నేను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఈరోజు మనం బయలుదేరుతున్నాం సికింద్రాబాద్ నుంచి జమ్మూ తవి. ఇది మన లదాఖ్ ఎక్స్పెడిషన్ సిరీస్ అనమాట. ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1 మిస్ అయ్యి ఉంటే పక్కా చూడండి. ఈరోజు మనము మా బైక్స్ని పార్సల్ చేస్తున్నాం సికింద్రాబాద్ టు జమ్మూ. ఒక చిన్న భయం ఉంది లాస్ట్ 15 రోజుల నుంచి, బైక్స్ని ఎలా పార్సల్ చేయాలని చెప్పేసి. టెన్షన్ కూడా ఉంది, దాంతో యాంగ్జైటీ కూడా ఉంది. ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ అరేంజ్ చేయాలనేది చాలా ఇబ్బంది అయింది మాకైతే. ఇప్పుడు మన లాంగ్ జర్నీ మొదలవబోతుంది. ఈ ట్రైన్ జర్నీ ఇన్ఫర్మేటివ్తో పాటు మంచి ఎంటర్టైనింగ్ ఉండబోతుంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే మనం ప్లాట్ఫామ్ పైకి వెళ్దాం. నేను లగేజ్ పెట్టేసి బయటకు వచ్చి మళ్ళీ ఈ యొక్క క్లిప్ రికార్డ్ చేస్తున్నాను. స్టేషన్లో రచ్చ మామూలు లేదు. ఇంతమంది ఢిల్లీ జమ్మూకి వెళ్తానని ఫీలింగ్ వస్తుంది జనాలు చూస్తుంటే. మేము లగేజ్ని ఇక్కడ ముందే పెట్టాము. మన శ్రీధర్ టేక్ కేర్ చేస్తున్న లగేజ్, టోటల్ లగేజ్ ఇది. బైక్స్ పైన ఎలా తీసుకెళ్తాం చూడాలి. మన రైడ్ పార్ట్నర్ పార్సల్ ఆఫీస్ దగ్గరలో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన మా బైక్స్. వెరీ హ్యాపీ. చూడగానే చాలా ఆనందం అనిపించింది. 2 బైకులు పక్క పక్కనే పెట్టారు. మన ట్రైన్లో ఇవి పక్క ఎక్కబోతున్నాయి. ఇక జర్నీ మామూలుగా ఉండదు. జై హో, జై గణేష్. ట్రైన్లో జగా లేదని చెప్పి ఒక చిన్న ప్రాంక్ చేద్దాం శ్రీధర్ పైన. చూద్దాం మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయో. ఇండియాలో ఉన్న జనాభా అంతా ఈ ప్లాట్ఫామ్ పైన ఉన్నారనే ఫీలింగ్ వస్తుంది. ఏం రష్ ఉన్నది బాబు. శ్రీధర్ ఈ బండి ఎక్కలేదు పద. ఈ బండి ఎక్కలేదు క్యాన్సిల్ చేయాలి పద ఫాస్ట్ పద. ప్రాంక్ బాగుందా? ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి 2 మార్చారు. పొద్దున్నే మంచి ఎక్సర్సైజ్. ఎంత లగేజ్ తక్కువ పెట్టుకున్నామంటే అంత పెరిగిపోయింది. అందరూ వెళ్ళిన తర్వాత లగేజ్ ఏది తక్కువ పడినా కానీ ఇబ్బంది పడతామని చెప్పి అన్నీ పెట్టుకున్నాము. ఇప్పుడు మాత్రం మోసినప్పటికీ మాకు చిన్న స్టార్ట్ అయింది. ఇంకా ఈ జర్నీలో ఆ లగేజ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో చూద్దాం మనము. ఇప్పుడైతే 2వ నెంబర్ ప్లాట్ఫామ్ ఎండ్కి వెళ్తున్నాను. అంటే బండిని ప్రాపర్గా ఎక్కిస్తున్నా లేదా నేను చూసుకుంటా, లగేజ్ని మన సీరియర్ చూసుకుంటాడు. సో అది జర్నీ కంటిన్యూ అవుతుంది, చూస్తున్నానండి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి సికింద్రాబాద్ టు దానాపూర్ ఎక్స్ప్రెస్ వచ్చింది. మన బండ్లు అక్కడి నుంచి ఈ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ షిఫ్ట్ చేశారు. చూపిస్తా బండ్లు. 2 బండ్లు ప్లాట్ఫామ్ పైకి వచ్చేసినాయి. ఈ జాగ్రత్తగా ఎక్కిస్తే చాలు. చాలా స్ట్రెస్ రిలీఫ్. నేను చెప్తున్నా, ఒక 10 డేస్ నుంచి మేము టెన్షన్ పడతా ఉన్నాం బండ్లు వెళ్తాయా వెళ్ళవా అని. నిన్న కూడా ఎక్కిస్తారా లేదా అని టెన్షన్. ఎట్లా టెన్షన్ క్లియర్ అయింది. మన ట్రైన్ ఆగమనం ప్లాట్ఫామ్ పైకి. చాలా హ్యాపీగా ఉన్నా. నా ట్రైన్లో మనం ఎక్కే ట్రైన్లో బండ్లు కూడా పార్సల్ వెళ్ళిపోతున్నాయని చెప్పేసి. హంసఫర్ ఎక్స్ప్రెస్ తిరుపతి టు జమ్మూ తావి. ఇది కంప్లీట్గా 3rd ఏసీయే. ఈ ట్రైన్లో మొత్తం 19 3rd ఏసీ కోచ్లు, 2 పార్సల్ వ్యాన్లు అండ్ ఒక ప్యాంట్రీ కార్.
ట్రైన్ ఇప్పటికీ కరెక్ట్గా 50 నిమిషాలు లేట్ నడుస్తుంది. టోటల్గా వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాం. ట్రైన్ స్టార్ట్ అయింది సికింద్రాబాద్ నుంచి. ఎగ్జాక్ట్లీ 1:10 నిమిషాలు లేట్. లాస్ట్కి వెళ్ళే వరకు ఎంత లేట్ అవుతుందో తెలీదు. ఈ ట్రైన్ ఆల్వేస్ 5 hours లేట్ ఉంటుందంట. బాయ్ బాయ్ సికింద్రాబాద్. మళ్ళీ 12 days తర్వాత కలుద్దాం. ఇది మొత్తం కలిపి 13 రోజుల ట్రిప్పు. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం వచ్చి ఉంటుంది. స్టార్టింగ్ కదా ట్రైన్ జర్నీ, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. జర్నీ హ్యాపీగా అలా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నా. అప్పుడే స్పీడ్ అందుకున్నాడు, మళ్ళీ అప్పుడే తగ్గిస్తాడు స్పీడ్. ట్రైన్ జర్నీ అంటే ఆ వైబ్స్ వేరుంటాయి. లిటరల్లీ ట్రైన్ జర్నీకి ఫ్యాన్ నేను. చిన్నప్పటి నుంచి లాంగ్ జర్నీ మనం చాలా చేసినాం. సికింద్రాబాద్ టు ఖరగ్పూర్ మా ఊరికి 25 hours. చలో బాయ్ బాయ్ సికింద్రాబాద్. మీరు కూడా ఈ వీడియో చూస్తూ నాతో పాటే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు అనుకుంటున్నా. నేను చేస్తున్న లాంగెస్ట్ ట్రైన్ జర్నీ ఇది. ఇంతకుముందు చేసింది సికింద్రాబాద్ టు ఓన్లీ ఖరగ్పూర్ వరకే. ఇది మాత్రం లాంగ్, అంటే సికింద్రాబాద్ టు జమ్మూ తవి. టోటల్గా రైట్ టైం అయితే 33 hours. ఇది ఎప్పుడు 5 hours లేట్ ఉంటుందంట, అంటే 35 hours టైం పట్టొచ్చు, 35 to 38 hours టైం పట్టొచ్చు. ఈ ట్రైన్ మొదలవుతుంది తిరుపతిలో, ఎండ్ అవుతుంది జమ్మూ తవిలో. మధ్యలో మనం ఎక్కినాం సికింద్రాబాద్ దగ్గర. దీనికి చాలా తక్కువ స్టేషన్స్ ఉన్నాయి. తిరుపతిలో బయలుదేరితే ఆ తర్వాత ముంతకల్, రాయచూర్, మళ్ళీ సికింద్రాబాద్. ఇక్కడ నుంచి మనం వెళ్ళబోతుంది కాజీపేట్, బలాసా, నాగ్పూర్ తర్వాత రాణి కమలాపతి, ఝాన్సీ, తర్వాత ఢిల్లీ సఫ్దర్జంగ్. అక్కడ తర్వాత మళ్ళీ అంబాలా కంటోన్మెంట్, లుధియానా, జలంధర్, జమ్మూ తవి. టోటల్గా 9 stops ఉన్నాయి. 10th stop జమ్మూ తవి. సో అదనమాట మన ట్రైన్ జర్నీ. టోటల్గా ఈ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాము. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. బండి ట్రైన్లో ఎక్కిపోయింది. ఇంకా ఓన్లీ మన ప్రయాణం నెక్స్ట్ లెవెల్ ఉండాలని కోరుకుంటున్నా. జై గణేష్. సికింద్రాబాద్ నుంచి వచ్చే ఫస్ట్ స్టాప్ కాజీపేట్ జంక్షన్. ఇదిగోండి వస్తున్న స్టాప్ కాజీపేట్. ఎండ గట్టిగానే ఉంది ఇక్కడ. ప్లాట్ఫామ్ మనకి అటు వచ్చింది. కెమెరా పట్టుకొని ఇవన్నీ స్టంట్లు. జై బోలో కాజీపేట్. కాజీపేట్ ఖాళీగా ఉంది. తిరుపతి నుంచి జమ్మూ వెళ్ళే హంసఫర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్పై వేచి ఉన్నది. ఆయన అనౌన్స్మెంట్ మంచిగా అనిపిస్తాయి. బాడీ మంచి చల్లగా అయిపోయింది ఏసీలో కూర్చొని. ఇప్పుడు కొంచెం బాడీ గరం తీసుకుంటున్నా. ఇక్కడ టెంపరేచర్ 40 పైననే ఉంది. వీఆర్ ఎట్ కాజీపేట్. టైం 11:55, 1:20 నిమిషాలు. ట్రైన్ లేట్ నడుస్తుంది. ప్రతి స్టేషన్లో ఇట్లా దిగి కొంచెం అట్లా ప్లాట్ఫామ్ మీద నడిచి మళ్ళీ ట్రైన్ ఎక్కుతా. ట్రైన్ జర్నీ చాలా ఎక్సైటింగ్ ఉంది. స్టార్టింగ్లో లాంగ్ జర్నీ కాబట్టి లాస్ట్కి అయ్యేసరికి నా పరిస్థితి ఎలా ఉంటుందో మీకు వీడియో ఎన్ని వరకు తెలిసిపోతుంది. చూస్తున్నాండి. హంసఫర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్పీడ్ చూడండి. 120, 130 తగిలింది ఇంతకుముందు. ఫుడ్ ప్రిపేర్డ్ బై శ్రీధర్ వాళ్ళ వైఫ్ విత్ ఐడెంటిఫికేషన్. లంచ్ పొద్దున్నే బిర్యానీ పులావ్ వాసన వచ్చింది. ఇదిగోండి బిర్యానీ విత్ కాజు అండ్ కర్రీ, ఆలు కుర్మా. ప్రశాంతంగా తినేసి పడుకుందాం. ఇంకా ఇలాంటి ట్రైన్ జర్నీలో ఖాళీ కూర్చుంటాం కదా, ఆకలి గట్టిగా వేస్తుంది. మీకు తెలిసిందే ట్రైన్లో దొరికే ఫుడ్ ఎలా ఉంటుందో భరించలేము. లక్కీలీ మనకి ఇంటి ఫుడ్ దొరికింది. థ్యాంక్స్ టు అనుష, చాలా బాగా చేశారు. మంచి టేస్టీ ఫుడ్. ఈరోజు డే అంతా కూడా ఇంటి ఫుడ్తో గడిపేస్తాం. రేపటి నుంచి చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో.
లంచ్ అయిపోయింది. ఇక్కడున్న బాత్రూమ్ వాడకం జరిగింది. సుగంధాలు వెదజల్లుతున్నాయి. ట్రైన్లు బాగుపడతాయి కానీ బాత్రూమ్లు ఎప్పుడు బాగుపడతాయో తెలీదు. బాత్రూమ్ బాగుపడతాయి కానీ మన జనాలు బాగుపడరు. ఫ్లష్లు వాడినా కానీ ఇందులో పనిచేసే ఫ్లష్ పని చేయట్లేదు. ట్రైన్ టాప్ స్పీడ్ ఇప్పటిదాకా 134 కొట్టారు. ఉలీసే యాప్లో నేను చెక్ చేస్తూ ఉన్నా ఎంత స్పీడ్ కొడతానని చెప్పి. ట్రైన్లో మీకు మనకిచ్చిన ఫెసిలిటీస్ చూపిస్తా. 3rd AC స్లీపర్లో ఉన్నట్టే మొత్తం 6 సీట్స్ ఒక దగ్గరలో. ఇది మన లోవర్ బర్త్. ఒక రగ్గు, తలగాడ, దుప్పట్లు ఇచ్చాడు. దుప్పట్లు నేను కింద పెట్టేసా. తీయని లగేజ్ అంతా కింద పడేసినాం. తీసే లగేజ్ కూడా ఇక్కడ పెట్టుకున్నా. అండ్ కట్టన్ ఉంది చదువుకోవడానికి. లైటు మనం చదువుతాం, మొబైల్ చూస్తా కూర్చుంటాం. వాటరు పక్కనే ఫ్రీజర్ సీటు. నీకేమేమి ఇచ్చిర్రు? రగ్గు ఇచ్చిర్రా, దుప్పటి ఇచ్చిర్రా, తలగాడి ఇచ్చిర్రా. ఏసీ మాత్రం బాగానే ఓపెన్ చేశారు. జమ్మూ వరకు వెళ్ళే బ్యాచ్ కూడా ఉంది ఇందులో మాతో పాటు. ఇప్పుడు ప్రశాంతంగా ఒక 2 hours అయినా పడకేద్దాం. శుభ సాయంకాలం. ఒక 3 hours ప్రాపర్ నిద్ర అయింది. చాలా రోజుల తర్వాత మధ్యాహ్నం టైంలో పడుకున్నా. చాలా అలసిపోయి ఉండే. ఇంట్లో ఆఫీసు, ఇంటికి రావడము, ఇవన్నీ పనులు. ప్రశాంతంగా మధ్యాహ్నం ఒక 3 hours నిద్ర అయితే అయింది. ట్రైన్ 2 hours ప్లస్ రెస్ట్ అయింది. ప్రతి స్టేషన్లో దిగుదాం అనుకున్నా. బల్లార్సాలో దిగుదాం అనేసరికి స్టేషన్ చూసా, ఇక ఓపీ సరిపోలే. జస్ట్ ఒక చిన్న క్లిప్ రికార్డ్ చేసుకున్నా అంతే. అంటే ట్రైన్ దాటేస్తున్నప్పుడు. నెక్స్ట్ నాగ్పూర్ రాబోతుంది. ఇంకా 2 hours లేట్. ఇక్కడే 2 hours లేట్ అయిపోయింది. లాస్ట్కి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. ట్రైన్ జర్నీ అయితే ఇంతవరకు బాగానే ఉంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటారు కాబట్టి మధ్యలో కొడుతున్నాడు. 130 దగ్గర వెళ్తున్నాడు. ఆ తర్వాత మళ్ళీ స్లో అయిపోతుంది. ఇదే స్పీడు. ఈ స్పీడ్లోనే చాలా దగ్గర నడిపిస్తున్నారు కాబట్టి లాస్ట్కి ఎంత తెలియదు. జర్నీ కంటిన్యూ అవుతుంది. వెయిట్ చేయండి, లాస్ట్ వరకు వెయిట్ చేయండి. ఎక్స్పీరియన్స్ చెప్తా. టైం 7:35. బండి 2 hours 15 minutes లేట్. ఇప్పుడు మనం ఉన్నది నాగ్పూర్లో. ఇక్కడ 10 నిమిషాలు ఆగి మళ్ళీ బయలుదేరుతుంది. ఇంతవరకు జర్నీ అయితే బాగానే జరుగుతుంది. ఫుడ్ అయితే కంప్లీట్గా 2 రోజుల సరిపడా ఫుడ్ అయితే నాకు పెట్టారు. సాయంత్రం స్నాక్స్ కూడా అయిపోయినాయి. ఇంకా ఫేస్ వాష్ చేసుకోలేదు. ఒక మంచి నిద్ర తర్వాత అలా ముచ్చలు పెడితే కదా వచ్చాము. చీకటి అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి ఎక్కువ చూపించేది ఏమి ఉండదు. ఈ నాగ్పూర్ స్టేషన్ నుంచి బండి బయలుదేరాక కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. ఈరోజు డేట్ June 5, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డే ఆఫ్ మై లైఫ్. అంటే నా బర్త్డే. నేను నా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి చిన్న బాధ అయితే ఉంది. దాంతోపాటు నేను అనుకున్నది జరుగుతుంది. అంటే నాకు కోరిక ఉండే ఈ జమ్మూ శ్రీనగర్తో కంప్లీట్ చేసుకొని లదాఖ్ అంతా కొట్టాలి. తర్వాత లే నుంచి మనాలి జర్నీ చేయాలని చెప్పేసి అది నా కోరిక తీరబోతుంది. ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే నేను నాతో పాటే నా జర్నీలో నా బండిని తీసుకెళ్తున్నా. అది ట్రైన్లో ఎక్కిస్తారని చెప్పి టెన్షన్ ఉండే. అది ఎక్కేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఈరోజు డే అది. ఇక్కడ నుంచి మనం వెళ్తుంది జమ్మూ తవీకి, తెలిసిందే కదా. అయితే ఇప్పుడు నైట్లో ఎక్కువ రికార్డ్ చేయడానికి ఏం లేదు. నేను ఇంకా నెక్స్ట్ రికార్డ్ చేయను. నైట్ మాకు మన శ్రీధర్ వాళ్ళ వైఫ్ అనుష ప్రాపర్గా మాకు 2 days సరిపడా ఫుడ్ కట్టారు. నైట్ డిన్నర్ మీకు చూపించిన తర్వాత ఈ రోజుకి ఇక్కడ ఎండ్ చేస్తాం. మళ్ళీ రేపు పొద్దున కలుగుతాం. డిన్నర్ టైం. అన్నీ కూడా బయట ప్రొఫెషనల్ పార్సల్లా కట్టారు. శ్రీధర్ ఓపెన్ ఇట్. శ్రీధర్ వాళ్ళ వైఫ్. థ్యాంక్స్ టు అనీషా వన్స్ అగైన్. ఇంటి ఫుడ్ చపాతీ చూడండి, ప్రొఫెషనల్ ప్యాకింగ్. అండ్ నోరూరించే పన్నీర్ కర్రీ. ఇప్పుడు రాజా ఇందరేమా ఓకే. పన్నీర్ మసాలా కర్రీ. అండ్ మధ్యాహ్నం కొంచెం మిగిలిపోయిన బిర్యానీ. నెక్స్ట్ లెవెల్ ఫుడ్.
ఇంకా తినేసి పడుకోవడమే. రేపు పొద్దున కలుద్దాం. ఇది ట్రైన్ స్పీడ్ టోటల్ 7 hours 23 minutes, 443.8 kilometers. యావరేజ్ స్పీడోమీటర్ 59.7. మ్యాక్సిమం స్పీడ్ 133 kilometers per hour, 133 kmph. ఇప్పుడు వెళ్తున్న స్పీడ్ 117 kmph. ఇది బాగుంది యాప్. నమస్తే, గుడ్ మార్నింగ్. మార్నింగ్ టైం 7:15 అయింది. నైట్ 2 తర్వాత పడుకున్నాను. మధ్యలో రాణి కమలాపతి ఇంకా ఝాన్సీ స్టేషన్స్ క్రాస్ అయినాయి. ఇప్పుడు 3.5 hours ఎగ్జాక్ట్లీ నడుస్తుంది. ఢిల్లీకి వెళ్ళేసరికి 11:30 అవుతుంది. నిద్ర అయితే ప్రాపర్ కావలేదు. నాది సైడ్లో ఓవర్. జనాలు ఎవరొకరు కదులుతూనే ఉన్నారు. 6:30 లేచిపోయా కూర్చున్నా. ఇక్కడ ఎండ బాగానే ఉన్నట్టుంది. అప్పుడే 7:00 ఫుల్ ఎండ ఉంది బయట. ఇంకా మిగతా విషయాలు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఢిల్లీ వెళ్ళగా మాట్లాడదాం. ఆగ్రా కంటోన్మెంట్ మనలో ఆనందం చూడండి. ఇది చిన్న చిన్న స్టేషన్స్లో అవుతుంది. ఆల్మోస్ట్ 3 hours ప్లస్ లేట్ నడుస్తుంది. టైం ఎగ్జాక్ట్లీ 9:02 అవుతుంది. ఆగ్రా అంటే మీకు గుర్తొచ్చేది తాజ్మహల్, యమునా నది. తాజ్మహల్ ఇంకా పెండింగ్ ఉంది. అది ఎప్పుడు వెళ్తామో తెలియదు. ఒకసారి వచ్చి ఆగ్రా అంతా ఎక్స్ప్లోర్ చేయాలి. బాయ్ బాయ్ ఆగ్రా. స్టేషన్ వచ్చే ముందు అండ్ వెళ్తున్నప్పుడు కూడా అంతా గలీజ్ ఉంది ఏరియా అంతా. ఏం చేయలేం. వీఆర్ ఇన్ యూపీ, డెవలపింగ్ స్టేట్. బాయ్ బాయ్ ఆగ్రా. స్టేషన్ చుట్టూ పరిసరాలంతా కూడా స్మెల్తో చంపేస్తున్నాయి. స్లీపర్ క్లాస్ వెళ్ళుంటే మాత్రం స్మెల్ కొడుతుండే. మనం క్యాబిన్లోకి వెళ్ళిపోదాం. రాధా శ్రీకృష్ణుడు తిరిగిన ప్లేస్ మధురా జంక్షన్. ఇది అన్అఫీషియల్ స్టాప్. ఇక్కడ స్టాప్స్ లేవు. చిన్న చిన్న స్టేషన్లో కూడా బండిని ఆపుతున్నారు. ఢిల్లీకి ఇంకా 2 to 3 hours టైం ఉంది. టైం లేట్ అవుతూ ఉంది. లాస్ట్కి జమ్మూ వెళ్ళేసరికి మినిమం 5 to 6 hours లేట్ అయితే అవుతుంది. రీల్స్ అమ్మా, రీల్స్ కంటెంట్. అరే బాబరే జారి పెట్టరు. డేట్ June 6. ఇక్కడ కొద్దిసేపు ఆగింది. ట్రైన్ బయలుదేరింది కూడా. పరుగు 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 పరుగు. ఉరకండి అమ్మా, ఉరకండి. మీరు ఎక్కండి సార్. ఢిల్లీ స్టేషన్ ఎంట్రీ. ఒకసారి కింద దిగుదాం. చాలా సేపు అయింది దిగి. ఢిల్లీలో ట్రైన్ ఖాళీ అయిపోదు అనుకున్నాము. ఇంకా రష్ పెరిగింది. జనాలు అంతా ఎగబడుతున్నారు.
వీఆర్ ఎట్ ఢిల్లీ సఫ్దర్జంగ్. ఇప్పటికీ టైం 12:30 అయిపోయింది. 4 అవర్స్ డిలే. జమ్మూ వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు. ఇక్కడ వేడి కూడా గట్టిగానే ఉంది. ఇంకా ట్రైన్ జర్నీ బోర్ మొదలైంది. ఇంతవరకు చాలా ఎగ్జైటింగ్ ఉండే, అంటే నిన్నటి వరకు. పొద్దున్న నుంచి చాలా బోరింగ్గా ఉంది. ఇటువైపు యూపీ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఏ స్టేషన్ వచ్చినా కానీ చాలా దరిద్రంగా ఉన్నాయి స్టేషన్ పరిసరాలు. మన దగ్గర అయితే చాలా నీట్గా ఉంటాయి, ఇటువైపు మాత్రం చాలా గలీజ్గా మెయింటైన్ చేస్తున్నారు. ఢిల్లీ దగ్గర కూడా, ఢిల్లీ వస్తున్నప్పుడు అంతా కూడా చెత్త స్టేషన్కి అటు రెండు వైపులో కూడా చాలా నీట్గా మెయింటైన్ చేయట్లేదు. ఢిల్లీ ఇండియా క్యాపిటల్ ఎలా ఉండాలో అలా అయితే లేదు. ఇక్కడ ఓన్లీ 2 minutes అఫీషియల్ స్టాప్. ఇంకా ట్రైన్ బయలుదేరిపోతుంది. ఎండ మాత్రం చాలా గట్టిగా ఉంది. ఢిల్లీలో ఎండ ఘోరంగా ఉంటుంది అంటే ఏందో అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఏసీ నుంచి దిగిన వెంటనే పిచ్చి వేడి ఉంది ఇక్కడంతా. ఇంకా నెక్స్ట్ స్టేషన్ లుధియానా, జలంధర్, జమ్మూ తావి. అఫీషియల్గా 3 స్టేషన్లే, కానీ చూస్తున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న స్టేషన్ దగ్గర ఆపుతారు. బండి స్పీడ్ మాత్రం ఇలా ఉంది. అంటే స్పీడ్ 130 వెళ్తున్నాడు, మళ్ళీ ఒకేసారి తగ్గించేస్తున్నాడు. ఈ ఢిల్లీ వచ్చే ముందు హాఫ్ అన్ అవర్ అయితే అసలు 25, 30, 40 స్పీడ్లోనే వచ్చాడు. సో అది ట్రైన్ జర్నీ ఇలా ఉంది. ఇంకా ఇప్పుడైతే ఒక 3 hours నేను పడుకుందాం అనుకుంటున్నా. మళ్ళీ కలుద్దాం. ఢిల్లీ క్రాస్ అవుతున్నాం. వీఆర్ క్రాసింగ్ ఢిల్లీ. ఇక్కడ ఢిల్లీలో ఖాళీ అయిపోతుంది అనుకున్నాం, కానీ చాలామంది జమ్మూ, కత్రాకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అండ్ ఆర్మీ వాళ్ళు కూడా ఎక్కారు. ఇప్పుడు భోగి అంతా ప్యాక్ అయిపోయింది. మాది సైడ్లో ఓవర్, జనాలు తిరుగుతూనే ఉన్నారు పక్క నుంచి అటు ఇటు. మ్యాక్సిమం సైడ్ పడుతుంది అవాయిడ్ చేయాలి లాంగ్ జర్నీస్లో. మీరు చూపిస్తారు కూడా పరిస్థితి ఎలా ఉందో. మనకి ఇచ్చిన అంతే ఇడే బట్టలు, దుప్పట్లు, రగ్గులు. మొత్తం బట్టలు నిండిపోయినాయి. మా పక్క బట్టలో కూర్చోండి, అక్కడ కూర్చోండి అని చెప్పి అడిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కొన్ని దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, లేడీస్ అని చెప్తారు కాబట్టి ఇంకా పైన పడుకుంటా అని చెప్పాను. ఇంకా టైం 1 కావస్తుంది. అలా ఉంది మా ప్రయాణం. సైడ్లో వారు ఈ పక్క నుంచి జనాలు తిరుగుతూ ఉన్నారు. మధ్యలో ప్యాంట్రీ కార్ ఉంది కదా, ఇంకా వాళ్ళు బయటకు వెళ్తే మాత్రం మంచి కుంపటి పక్కన నించినట్టుంది. అంత వేడి ఉంది బయట అయితే. ఎట్లా భరిస్తారు అర్థం కావట్లేదు ఢిల్లీ జనాలు. మేము కూడా కొంచెం టచ్ చేస్తాం. జమ్మూలో కూడా గట్టిగా ఉంటుందంట వేడి. అక్కడ నుంచి శ్రీనగర్ వెళ్ళేలాగా కొంచెం వేడి అయితే ఉంటుంది మాకు. ఇంకా స్లీపింగ్ టైం, పడుకోవడమే. ఢిల్లీ తర్వాత హర్యానా దాటి పంజాబ్లో ఎంటర్ అయినాం. ఇది ఖరార్ అని చూపిస్తుంది ఊరు పేరు. ఇక్కడ బండి చాలాసేపు నుంచి ఆగుంది. ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నాడు బండి. ఇక్కడ 40 నిమిషాల నుంచి ఆపుంది ఖరార్ అనే చిన్న స్టేషన్లో. శ్రీధర్, ఎలా ఉంది ఓవరాల్ ఎక్స్పీరియన్స్? జర్నీ అయితే బాగుంది. హంసఫర్ మాత్రం పేరుకే హంసఫర్, కానీ బాగా సఫర్ చేస్తుంది. ఆల్మోస్ట్ మేము సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే 2 hours లేట్ ఉంది. తర్వాత మళ్ళీ 2 hours పెరిగింది. తర్వాత మళ్ళీ ఇందాక ఇక్కడ ఇంకో 2 hours పెరిగింది. అలా ఓవరాల్గా 6 hours పెరిగిపోయింది. టైం పెరుగుతూనే ఉంది, కానీ ఏ టైంకి వెళ్తుందో తెలియట్లేదు. అదే బండి హార్న్ వచ్చింది, చిన్న భయం అనమాట. కానీ నీకు రెగ్యులర్ లైఫ్ నుంచి రిలీఫ్ ఉందా? అదైతే చాలా రిలీఫ్ ఉంది. ఎందుకంటే మనకి లాస్ట్ మూమెంట్ వరకు తెలుసు బైక్ మనం ఎలా ఎక్కుద్దామని. మొత్తం ప్లాన్ అంతా డిస్టర్బ్లో ఉన్నాం మనం. అది కదా బండి క్రాసింగ్. మేము చాలా టెన్షన్లో ఎక్కాం బండి. ఆఫీస్ తర్వాత బండ్లు ప్యాక్ చేయించి ఆ తర్వాత ఇది ఎక్కేసరికి చాలా టెన్షన్ ఉండే. బండి ఎక్కితే లేదా అని అదొక పెద్ద టెన్షను. పొద్దున్న ట్రైన్ ఎక్కిన తర్వాత బాగా రిలీఫ్ అనిపించింది. బండి లేట్ అయితే అవుతుంది, కానీ తొందరగా జమ్మూతో వెళ్ళిపోయి మా బండ్లు తీసుకొని బయలుదేరామని చెప్పి మేము ప్లాన్ చేస్తున్నాము. ఇప్పటికి 6 hours లేటు. మేము జమ్మూతో వెళ్ళేసరికి 1 or 2 అవ్వచ్చు. సో మా ప్రయాణం ఆ విధంగా జరుగుతుంది. ఇది ఒక చిన్న స్టేషను ఖరార్ అని చెప్పి పంజాబ్లో అడుగు పెట్టినాము. ఇదిగోండి ప్లాట్ఫామ్ కూడా లేదు ఇటు పక్క, అది పైకి ఎక్కి వెళ్ళాలి. సో అది మా పరిస్థితి. చూద్దాం లాస్ట్కి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో. ఇంతవరకు జర్నీ ఈ విధంగా సాగుతుంది. మీరు వీడియో 1-2 జరుగుతుంది. మీరు ఈ వీడియో ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. మీరు నార్మల్గా ఏం చేస్తారంటే ఇలాంటి లాంగ్ జర్నీస్లో బెటర్ ఏంటంటే మీకు ఢిల్లీకి సికింద్రాబాద్ ఢిల్లీ 22 hours వచ్చే ట్రైన్స్ ఉన్నాయి. అది ఎక్కాలి, ఢిల్లీలో దిగాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, మళ్ళీ
జమ్మూ వెళ్ళే ట్రైన్ ఎక్కితే మీకు ప్రాపర్గా టైంకి వెళ్ళిపోతారు. ఇలా మాత్రం కొంచెం రిస్క్ అయితే ఉంది. అంటే టైంకి చేరిపోవాలి అని టార్గెట్ ఉంటే మాత్రం ఈ ట్రైన్లు కరెక్ట్ కాదు. యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే ట్రైన్ ఏదో డైవర్ట్ అయిందంట రూట్. అది మరి ఏ రీజన్స్ వల్ల డైవర్ట్ అయిందో తెలియదు, అందుకనే లేట్ అయింది అది ట్రైన్లో మీకు ఫుడ్ తెలిసి ఎట్లుంటుందో. 2 రోజులు ట్రైన్ ఫుడ్ అంటే మామూలుగా ఉండదు. మన శ్రీధర్ వాళ్ళ వైపు అనుష దయ వల్ల ఇంటి ఫుడ్ అయితే తినగలిగినాం. ఇంతవరకు బయట ఫుడ్ అయితే అసలు తినలేదు. ఆ విధంగా ఫుడ్ పరంగా మాకు ఎలాంటి ఇబ్బంది కాలేదు. మీరు ఫుడ్ తీసుకోకపోతే మాత్రం ఘోరంగా సఫర్ అవుతారు. అది కథ. అగో మాది వచ్చేసింది, బయలుదేరుతాం. అందరు పరుగు మనదిదా? అవునండి. ట్రైన్ మొదలైంది. రన్నింగ్ లెగ్దామా వద్దురా, ఇలాంటి రిస్కులు మనకి. ఇలా ట్రైన్ ఎక్కి ఎన్ని సంవత్సరాలు అయిందో ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కుతుండే ఇట్లా, అంటే ప్లాట్ఫామ్ అంత కింద నుంచి పైన ఎక్కడం మంచి ఎక్స్పీరియన్స్. అలా మేము క్యాప్చర్ చేస్తూ వెళ్తున్నాము. జర్నీ అయితే ఎంజాయ్ చేస్తున్నాం, కానీ చాలా ఇంకా అనిపించింది. ఐ వాంట్ జమ్మూ తవి ఎట్ ద ఎర్లియస్ట్. ట్రైన్ యావరేజ్ స్పీడ్ 42 kmph, 80 kilometers, 16 గంటలు పట్టింది. ఇప్పుడు 241 kilometers, 4 hours 42 minutes. లుధియానా జంక్షన్. జమ్మూ తావి రీచ్ అయ్యే టైంకి లుధియానా రీచ్ అవుతున్నాం మనం. వీఆర్ ఎట్ లుధియానా, పంజాబ్. ఇక్కడికి ఎగ్జాక్ట్గా 6:30 గంటలు లేట్ ఉంది. లుధియానా అనేది పంజాబ్లో లార్జెస్ట్ సిటీ. ఇక్కడ నుంచి చాలామంది ఎన్ఆర్ఐస్ బయట కెనడాలో ఉంటారంట. ఇది చాలా పెద్ద సిటీ అండ్ ఇక్కడ టూరిజం కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పి నేను ఇంతకుముందు చదివాను. ఇప్పుడు జమ్మూ ఎక్స్పెక్టెడ్ రీచింగ్ టైం 12:30. సో ఈ విధంగా టైం లేట్ అయితేనే ఉంది. పంజాబ్ లుధియానా ఫస్ట్ టైం వచ్చా, అంటే ఈ రూట్లో ట్రావెల్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో కోరిక ఇప్పుడు నెరవేరింది. ఇక్కడ అనౌన్స్మెంట్స్ బాగానే ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ 10 నిమిషాలు స్టాప్ ఉంది. ఇంకా మధ్యలో ఎన్ని స్టాప్ ఆగుతో తెలియదు. చూద్దాం. ట్రైన్ జర్నీ అయితే కొనసాగుతుంది. మీకు ఈ ట్రైన్ జర్నీ బోర్ అవ్వట్లేదు అని అనుకుంటున్నా. మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తున్నా. చూద్దాం జమ్మూ వరకు ఎంత టైం పడుతుందో. ఇక్కడ నుంచి గంట సేపు ఉంది మళ్ళీ జలంధర్ సిటీ. పంజాబ్ స్పెషల్ కుల్చా తీసుకున్నాం. 2 దిబ్బ రొట్లు, పచ్చిమిర్చి, ఇంకా శనగల కూర టేస్ట్ చేద్దాం. ఇక బడ్జెట్లో బర్గర్ టేస్ట్ బాగానే ఉంది. ఎట్లుంది? 30 రూపాయలకి 2 అంతే, చాలా తక్కువ కదా. ఒకసారి వెళ్ళి ప్యాంట్రీ కార్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మనతో జమ్మూ వరకు వస్తున్న స్వామి గారు. చాయ్ ట్రై చేయలేదు, 2 days అయిపోయింది. చాయ్ లేకుండా ఉన్నాం. అలాంటిది చాయ్ ఉండలేదు 2 రోజుల నుంచి. ఇది మాత్రం దరిద్రం. మీకు వీడియోలో కూడా స్మెల్ వచ్చేస్తుంది లోపలికి వెళ్ళా అంటే, అంత ఘోరంగా ఉన్న పరిస్థితి. 2 రోజులు లాంగ్ జర్నీ కాబట్టి ఇంకా ఇలానే ఉంటుంది. ఇది ప్యాంట్రీ కార్ మా పక్కన ఉంది. బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆన్లైన్ కర్నా ఇది జలంధర్ సిటీ ఎంటర్ అవుతుంది. జమ్మూ తవికి లాస్ట్ స్టాప్. ఇది జలంధర్ సిటీ, పంజాబ్లో 3rd లార్జెస్ట్ సిటీ అంట. ఇది జమ్మూ తావికి లాస్ట్ అనమాట. ఇది లాస్ట్ స్టాప్. దీని తర్వాత డైరెక్ట్గా 4 hours ట్రావెల్ చేస్తే జమ్మూ తావి వచ్చేస్తుంది. లుధియానాకి సికిందర్ లోడి పేరు మీద లుధియానా అని పేరు వచ్చింది. ఈ జలంధర్కి జలంధర అని ఒక గురువు పేరు మీద వచ్చిందంట. సో టైం 1:15 చూపిస్తుంది జమ్మూ తావి. ఇంకా గోయింగ్ ఆన్. ఈ స్టేషన్ మొత్తం రెనోవేషన్ నడుస్తుంది జలంధర్లో. భారీ ప్రాజెక్ట్, అంతా ఖాళీ ఖాళీగా కనబడుతుంది స్టేషన్. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 కూడా రెనోవేషన్. ఉడతా పంజాబ్. కుదిరితే సినిమా చూడండి, ఉడతా పంజాబ్, తెలుస్తుంది పంజాబ్ గురించి మీకు.
ఈ అబ్బాయి వల్ల ఫ్రెండ్ ఫోన్ లాగేస్తున్నారంట ఈ జలంధర్ వచ్చే ముందు. చెప్పాం కదా ఉడతా పంజాబ్ సినిమా చూడమని చెప్పి, అలానే ఉంది ఉడతా పంజాబ్ ఇప్పుడు కూడా. పంజాబ్ ఏం చెప్పాలి, మొన్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, మీకు తెలిసి ఉంటుంది పంజాబ్లో మన బీజేపీ ఏం గెలిచిందో. సో అది సంగతి. జమ్మూ రీచ్ అయ్యేసరికి టైం 1:35. స్టేషన్లో ఎవరు ఉంటారు అనుకున్నాము, ఘోరమైన రష్ ఉంది. ఈ జమ్మూ నుంచి బండ్లన్నీ కూడా లేట్ బయలుదేరుతాయి అనుకుంటా. దీనిలానే ఆల్మోస్ట్ 7.5 hours లేట్ అయింది. 6కు రావాల్సింది, నైట్ 1:35. అది పరిస్థితి. మా బండ్లు ఎక్కడ చూడడానికి వెళ్తున్నా, లగేజ్ అంతా పెట్టేసినాం. స్టేషన్ అంతా ఘోరమైన రష్ ఉంది. ఇలా జరిగింది మా ప్రయాణం. లాస్ట్ 2 hours అయితే పడుకుని పోయినా. ఈ స్టేషన్ ఏం డెవలప్మెంట్ లేదు, మామూలుగా ఉంది. సో ఇది పరిస్థితి. ఎక్కువ ప్లాట్ఫామ్ లేవు మీద, నాకైతే 2 కనబడ్డాయి. ఇంకా బండ్లు తీసుకొని బయలుదేరాలి. ఎలాంటి ప్లాన్ లేదు. ఇక్కడ ఎయిర్టెల్ పని చేయట్లేదు, జియో పని చేయట్లేదు, నా 2 సిమ్లు పని చేయట్లేవు. బిఎస్ఎన్ఎల్ ఒకటే అంట, అది కూడా పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకోవాలి. మా మైండ్లో ఇప్పుడు ఏం ప్లాన్ లేదు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి. ఇప్పుడు ఇక్కడ హోటల్ తీసుకున్నా కానీ పార్కింగ్ ఉండాలి అక్కడ, లేకపోతే మైండ్ బ్లాంక్ ఉంది. ఫస్ట్ బండ్లు తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దాము. టైం ఉంటే ఇంకా బయలుదేరిపోతాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా సీనియర్ కొట్టేస్తాం. ఇక్కడ ట్విస్ట్ మామూలు లేదు. వెనకాల భోగి నుంచి పార్సల్ వ్యాన్ నుంచి బండ్లు దించలేదు, యాడికి వెళ్ళిపోయింది. మళ్ళీ పొద్దున్న బండి వెళ్తున్నప్పుడు దించుతారంట. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏందో కదా తెలియదు. టైం 2:30 అవుతుంది. ఇంకా బయటకు వెళ్ళిపోయి సామాన్ పడేసి రేపు పొద్దున్న ఈ బండి గురించి వెయిట్ చేయాలి. ఇంకా టైం ఏమవుతుందో తెలియదు. ప్లాన్ అయితే ఘోరంగా ఉంది, అన్ఎక్స్పెక్టెడ్. ఇంకా మేము ఏం ప్లాన్ చేయలేదు, అది కథ. ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చే మన అద్భుతమైన అడ్వెంచరస్ లదాఖ్ సిరీస్ని ఫాలో కండి. జై వైష్ణవ, జై హింద్. మేము స్టేషన్ దాటించుకొని దొబ్బుకొని వెళ్తున్నాము. ఇదేని పరిస్థితి. దట్ ఈస్ నాట్ మన ఫీవర్ కష్టాలు. జింబాయ్ ఎట్లుంది ఎక్సర్సైజ్? మామూలు ఎక్సర్సైజ్.